సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి అటు బీజేపీ నేత అండ్ హీరోయిన్ మాధవీలత పైన తీవ్ర స్థాయిలో బూతులతో కూడా రెచ్చిపోయాడు సార్. అంటే ఆమె ఒక ఆరోపణలు చేసింది వీళ్ళ జేసీ పార్క్ పైన. జేసీ పార్క్‌లో ఒక అంటే 31st రోజు కొన్ని పార్టీ ఏర్పాటు చేశారు. మహిళల్ని ఆయన ఆహ్వానించారు. అక్కడికి వెళ్ళొద్దు, అక్కడ అత్యాచారాలు జరుగుతాయి, బైక్‌ల మీద అబ్బాయిలు వేధించే అవకాశం ఉంది, మీ సెక్యూరిటీ మీకు ముఖ్యమని చెప్పేసి ఈమె ఆరోపణలు చేయడంతో పైన సీరియస్ అయిపోయారు. ఈమె మీద ఫిర్యాదు కూడా చేశారు. కేసు కూడా నమోదైంది. అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కొన్ని వార్తలు అయితే ప్రచారం చేస్తున్నాయి సార్. మరి ఇష్యూ గురించి మీరేం చెప్తారు సార్? అంటే ఇక్కడ కూటమి ఈయనేమో తెలుగుదేశం జేసీ ప్రభాకర్ రెడ్డి అయినప్పటికీ ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని కూడా తిడతాడు. ఆయనకి ఆ మొహమాటాలు ఏం లేవు. ఓకే. ఆయన గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ను తిట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎవరినైనా సరే బహిరంగంగా ఏకవచనంలో పార్టీ అధినాయకుడిని కూడా నేరుగా ఏకవచనంలో సంబోధించగలిగినటువంటి పరిస్థితిలో ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. కాకపోతే దివాకర్ రెడ్డి కొంచెం కంట్రోల్లో ఉంటాడు. ప్రభాకర్ రెడ్డి అంటే కళ్ళెం వదిలేసిన గుర్రం లాంటి వాడు ఆయన. ఆయన పద్ధతిలో ఆయన దూసుకుని వెళ్ళిపోతాడు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ల మీదకి వెళ్ళి అంటే స్ట్రైట్గా ఆఫీస్లోకి వెళ్ళి చాలా సీరియస్గా బూతులు తిడతాడు. ఆయన తిట్టి తెలుగుదేశం పార్టీ 10 ఏళ్ల పాలన నడిచింది అంతకుముందు. వాళ్ళ హయాంలోనూ అంటే ఆయన ఉద్దేశంలో కేశినేనికి ఫేవర్ చేశారని. కేశినేని అనేది కులరీత్యా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి పార్టీ రీత్యా రకరకాలుగా అది కేశినేని తెలుగుదేశం ప్రమోట్ చేసింది. మమ్మల్ని ఏడిపించారు ఆ రోజుల్లో. జేసీ ట్రావెల్స్ అని వాళ్ళకి ట్రావెల్స్ ఉంది ఇప్పటికీ. ఈ జేసీ ట్రావెల్స్ బస్సుల మీద వేధింపులు చేస్తున్నారు మీరు, వాళ్ళనేమో కన్నబిడ్డల్లా చూసుకునేవాళ్ళు కేశినేని వాళ్ళని. సో ఇప్పుడు ఆ గవర్నమెంట్ వెళ్ళిపోయి మన గవర్నమెంట్ వచ్చాక కూడా వాళ్ళనే ముద్దు బిడ్డలుగా చూసుకుని మా మీద కేసులు పెడుతున్నారు, పిచ్చి పిచ్చిగా ఉందా అని రెచ్చిపోయాడు. ఆ వీడియో ఆ రోజుల్లో చాలా వైరల్. ఇలా చాలా సందర్భాల్లో ఆయన జగన్మోహన్ రెడ్డిని బహిరంగంగా రోడ్డు మీద కూర్చుని బూతులు తిట్టినటువంటి వీడియోలు, ఇలా ఆయన పేరుతో చాలా వీడియోలు వైరల్ అయిపోయి సెన్సేషనల్ పర్సన్ ఆయన ప్రభాకర్ రెడ్డి. ఆయన చాలా అంటే గంభీరంగా ఉంటాడు, గడ్డం అది ఉంటుంది. ఈయన సాధు స్వభావి అన్నట్టుగా ఉంటాడు, కానీ సాధు స్వభావి కాదు ఆయన. ఆయన చాలా వైలెంటు. అలాగే ఇక్కడ జరిగింది ఇప్పుడు ఆయన దాన్ని ఎలా మారుస్తున్నాడంటే, ఆయనేమో తెలుగుదేశం, ఆవిడ బీజేపీ. బీజేపీ మీద తెలుగుదేశం దాడిగా మారుతోంది అది. అయితే ఆ ముద్ర నుంచి అది ప్రభాకర్ రెడ్డి సొంత గొంతు, ప్రభాకర్ రెడ్డి పార్టీలో ఉండటం అనేది టెక్నికల్ ఇష్యూ తప్ప ఆయన వ్యక్తం చేసేటువంటి అభిప్రాయాలకి పార్టీకి సంబంధం ఉండాలని రూల్ ఏం కాదు. ఓకే. ఆయన పద్ధతిలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఉంచటం తీసేయటం అనేది పార్టీ చర్చించి తీసుకోవాల్సిన నిర్ణయం తప్ప క్రమశిక్షణా చర్యలు ఇలాంటివి కూడా ఆయన మీద పనిచేస్తాయి పనిచేయవు చెప్పలేమనేది గొడవ. టీడీపీ నాయకులు అంటున్నారు అన్నమాట. ఇది కూటమి మైత్రి బంధానికి ఇబ్బంది కలగకుండా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈయనేమో ఏ లెవెల్లో రెచ్చిపోయాడంటే ఇప్పుడు దాన్ని అనంతపురం జిల్లా ఆత్మగౌరవ పోరాటం కింద మారుస్తున్నాడు. అంటే ఆవిడ ఒక వీడియో చేశారు. ఆ వీడియోలో ఈ న్యూ ఇయర్ పార్టీలకు వెళ్ళేటువంటి మహిళలకు కాషన్స్ చెబుతూ వీడియో చేశారు. పర్టికులర్గా పెన్నా నది ఒడ్డున ఉంటుంది వీళ్ళది. ఈ పెన్నా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ పార్కులోకి వెడితే చాలా ప్రమాదాలు జరగచ్చు, అక్కడ గంజాయి బ్యాచ్ ఉంటుంది. గతంలో చాలా ఇన్సిడెంట్స్ అక్కడ నమోదైనాయి. అక్కడేమీ అడ్డు అదుపు ఉండదు, ఏమన్నా జరిగినా ఏం జరిగిందిలే వెళ్ళిపోండి అన్న పద్ధతిలో వాళ్ళు వ్యవహరిస్తారు అనేది ఆవిడ మాట్లాడింది. నేరుగా జేసీ బ్రదర్స్ గురించో మరొకళ్ళ గురించో ఆవిడ మాట్లాడలేదు. ఆవిడ కాన్షియస్గానే ఉంది ఆ విషయంలో. కాకపోతే ఇది తమ బ్రాండ్ ఇమేజ్కి ఇబ్బంది అని ఇప్పుడు ఆయన తాడిపత్రి ఆత్మగౌరవ సమస్యగా మార్చే ప్రయత్నాల్లో ఉన్నాడు ప్రభాకర్ రెడ్డి. మార్చి ఆయన స్టైల్లో ఆయన రెచ్చిపోయి ఎక్కడి దాకా వెళ్ళిపోయాడంటే ఆ అమ్మాయిని ప్రాస్టిట్యూట్ అనే లెవెల్ దాకా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆవిడ నాకు నీతులు చెప్తుందా అనేది ఆయన ప్రధానమైనటువంటి గొడవ. ఏదైనా కావచ్చు, మీకు ఇంటెన్షన్ ఏదైనా కానీ బహిరంగ వేదికల మీదకి వచ్చినప్పుడు మాట్లాడేటువంటి మాటల్ని కొంచెం పద్ధతిగా వాడాలి.
అందుకనే మనం పార్లమెంటరీ లాంగ్వేజ్, అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ అని అంటాం. మీరు ఎక్కడ మాట్లాడుతున్నాం, ఎంతమందిని అడ్రెస్ చేసి మాట్లాడుతున్నాం అనే కాన్షియస్‌నెస్ లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నారు మీరు. రాజకీయాల్లో ఉండటం అంటే రోజువారీ ప్రజలతో మీరు సంబంధాల్లో ఉండటమే. పర్సనల్ ఇష్యూస్, మీ పర్సనల్ కోపాలు, ఆవేశాలు, ఈ ఎమోషన్స్ ఇవన్నీ కూడా అలాగే ఉంటే ఎలాగా? కొంచెం అంటే దాన్ని నటించటం అన్నాడు ఒకసారి దివాకర్ రెడ్డి గారు. అలా నటించటం అనేది అవసరమా రాజకీయాల్లో అనే మాట వాడాడు ఒకసారి ఎప్పుడో ఆయన. ఓకే. ఏది వైఎస్ గవర్నమెంట్లో ఆయన మీద టీడీపీ వాళ్ళు విమర్శలు చేశారు. అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి హత్యల వెనకాల ఆయనే ఉన్నాడని. ఆ టైంలో ఆయన ఎవరితోనో మాట్లాడుతున్న ఒక ప్రైవేట్ వీడియో తీసి వాళ్ళు సీడీలకు ఎక్కించి బయట సర్క్యులేట్ చేశారు. చేసినప్పుడు అది ప్రైవేట్ టాక్లో ఏదైనా మాట్లాడవచ్చు, అక్కడ మాట్లాడిన దాన్ని పట్టుకొచ్చి వీళ్ళు పబ్లిక్ డొమైన్లో పెడుతున్నారు అన్నాడు ఆయన. అది నిజమే. కానీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లోనే ఈయన వాళ్ళ సోదరుడు ప్రభాకర్ రెడ్డి గారు రెచ్చిపోయి నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తున్నాడు. ఇది ప్రమాదం. దీన్ని కంట్రోల్ చేసుకోవాలి. అలాగే వాళ్ళ పిల్లల నెక్స్ట్ జనరేషన్ కూడా ఆల్రెడీ రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి ఇది ఒక జాడ్యంగా వంశపారంపర్య లక్షణంగా మారిపోతే ఆ కుటుంబానికి ఒక అంటే అక్కడ వరకు వాళ్ళు ఏదో నడిపిస్తున్నారు. ఈ నడిపించటం అనే దాంతోనే వాళ్ళు ఇప్పుడు దాన్ని ఆత్మగౌరవ సమస్యగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆవిడెవరో వచ్చి మా ఆత్మగౌరవాన్ని భగ్నం చేయటం ఏంటి, మా ఏరియాలోనే జరుగుతున్నాయా ఇవన్నీ, ప్రపంచం అంతా జరగటం లేదా, న్యూ ఇయర్ డే పార్టీల్లో అన్ని చోట్ల సక్రమంగానే ఉందా అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈ కంపారిజన్ ఎప్పుడైతే పట్టుకొస్తున్నాడో అప్పుడు చాలా వైలెంట్గా మారుతున్నాడు ఆయన. ఇది ప్రమాదం. దీన్ని నిలువరించేటువంటి ధైర్యము, వాళ్ళని కట్టడి చేయాలనేటువంటి ప్రోగ్రాము జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు ఉందని నేను అనుకోవడం లేదు. అందుకనే వాళ్ళు ఇంకొక బైపాస్ రూట్ని ఆశ్రయించి ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిగత విమర్శలు అవి, అలాగే ప్రభాకర్ రెడ్డి గారి వ్యక్తిగత శైలేది, అది జిల్లా వాసులందరికీ తెలిసినదే. ఆయన వాడిన భాష ఆయన వాడుక భాష అనే పద్ధతిలో దాన్ని ట్విస్ట్ చేసి బీజేపీని కూల్ చేసేటువంటి ప్రయత్నాలు మొదలైపోయినాయి ఆల్రెడీ. కానీ బీజేపీ దీని మీద కాన్షియస్గా, అంటే మాధవీలత కనుక కాన్షియస్గా బీజేపీ నాయకత్వాన్ని కదిలిస్తే, పురంధేశ్వర్ గారిని కూర్చోబెట్టి వివరించి ఇది పరిస్థితి అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ప్రభాకర్ రెడ్డి గారి ఇష్యూ మీద టీడీపీతో గొడవ పెట్టుకునే పరిస్థితిలో బీజేపీ ఉందా అనేది కూడా అనుమానమే. అందుకని అదేదో కూటమిలో గందరగోళంలాగా కొంతమంది, అంటే పర్టికులర్గా వైఎస్ఆర్సీపీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా దాన్ని అలా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కాదు. ఇది ప్రభాకర్ రెడ్డి గారి వాళ్ళు అన్నట్టు, టీడీపీ జిల్లా నాయకులు అన్నట్టు, ప్రభాకర్ రెడ్డి గారు వాడిన భాష ఆయన వాడుక భాష. పర్సనల్గా ఆయనకు ఒక వాడుక భాష ఉంది. ఆ వాడుక భాషగానే దాన్ని చూడాలి అనేది వాళ్ళు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు నెమ్మదిగా. సో ఇది రొటీన్ గొడవే. ఇది కొంతకాలం మండుతుంది ఈ మంట, ఆ తర్వాత కూల్ అయిపోతుంది. ఆ తర్వాత రేపు ఎప్పుడైనా ఆవిడకి అనిపించినా ఆయన మామూలుగానే మాట్లాడతాడు. ఏదైనా జరిగితే, అంటే ఎక్కడైనా వాళ్ళని కదిలిస్తే గందరగోళమే. అందుకని వాళ్ళని టచ్ చేయకుండా ఉండటమే బెటర్ అని చాలా సందర్భాల్లో చాలామంది అనుకుంటారు. చివరికి తాడిపత్రిలో కేవీ రెడ్డి గారు, డైరెక్టర్ కేవీ రెడ్డిది కూడా ఆ ఊరే, ఆయన విగ్రహం పెట్టాలని ఒక ప్రయత్నం జరిగింది. దాన్ని కూడా తమకి చెప్పకుండా అవతలోళ్ళు చేస్తున్నారని వీళ్ళు అడ్డుపడిపోయి ఆపేసిన సందర్భం ఉంది. అందుకని కొంచెం జేసీ బ్రదర్స్ అంటే అదొక టిపికల్ స్టోరీ. వాళ్ళు ఎవరి మీదైనా వాళ్ళకి కోపం వస్తుంది, ఎవరి మీదైనా అనుగ్రహం వస్తుంది, ఏదైనా వస్తుంది. ఏది వచ్చినా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్ చాలా వైల్డ్గా ఉంటుంది. ఆ వైల్డ్ రియాక్షన్ తట్టుకోగలిగితే తట్టుకోవాలా, లేదంటే దండం పెట్టి పారిపోవాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే పరిస్థితి. వాళ్ళ హౌ టు హ్యాండిల్ ద జేసీ బ్రదర్స్ అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్. హౌ టు ట్యాకిల్ ద జేసీ బ్రదర్స్ అనేది కూడా స్పెషల్ టాపిక్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.